విదేశాల్లో చదవాలనుకుంటున్నారా? అయితే విదేశ్ కన్సల్ట్ ని సంప్రదించండి. వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ జాతకాలను నమ్ముతారో లేదో తెలియదు కానీ ఆయన వర్తమాన రాజకీయం చూస్తే బ్యాడ్ పీరియడ్ నడుస్తోంది అని అంటున్నారు. వైసీపీని 6 నెలల క్రితం వరకు ఆహా ఓహో అన్నవారు, జగన్ని ఇంద్రుడు చంద్రుడు అన్నవారు కూడా చాలా సైలెంట్ గా హ్యాండ్ ఇచ్చేశారు. తన వారు ఎవరో పరాయి వారు ఎవరో కూడా తెలియనంత తేడాలా ఉన్నారు జగన్. ఆయన పక్కనే ఉంటున్న వారు కూడా వైసీపీకి గుడ్ బై చెబుతున్నారు. ఇలా వెళ్ళిన వారంతా జగన్ మీదనే నిందలు వేస్తున్నారు. మరి వీరికి ఇన్నేళ్ల పాటు నచ్చిన జగన్ ఇప్పుడు ఒక్కసారిగా ఎందుకు చెడ్డ అయిపోయారో అర్థం కావటం లేదు అనే టాక్ నడుస్తోంది. జగన్ ఎప్పుడూ ఒకేలా ఉన్నారని, ఆయన మారింది లేదని కూడా పక్కన ఉన్నవారు, సన్నిహితంగా ఉన్నవారు చెబుతున్నమాట. ఆయన ఆదుకున్నవారు, ఓడినా పదవులు ఇచ్చిన వారు ఎక్కడో ఉన్నా కూడా అందలం ఎక్కించి పెద్దల సభకు పంపించి గౌరవించిన వారు ఇప్పుడు చాలా ఈజీగా వైసీపీ జెండాను పీకేస్తున్నారు. దాంతో జగన్ ఎంపికలు తప్ప అన్న చర్చ కూడా నడుస్తుంది. సోషల్ ఇంజనీరింగ్ పేరుతో ఇచ్చిన పదవులు అందుకున్న వారు దెబ్బేస్తున్నారు. అలాగే వీర విధేయులు, తండ్రి వైఎస్ఆర్ కాలం నుంచి తన వెంట ఉన్న వారిని ఆదరించిన వారు కూడా పార్టీ వద్దు అని కష్టకాలంలో తప్పుకుంటున్నారు. మరి ఏ విధంగా జగన్ చేసింది తప్పు అన్న చర్చ కూడా వస్తోంది. సాధారణంగా పదవులు తీసుకున్న వారు పార్టీలో ఉంటారు, పోయిన వారే గేటు దాటుతారు. కానీ వైసీపీలో 3 రాజ్యసభ సభ్యులు తమ పదవులు వదిలేసుకొని వెళ్లిపోయారు. ఇక ఎమ్మెల్సీలు కొందరు అదే రూట్లో ఉన్నారు. వీరి తీరే ఎలా ఉంటే మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేల సంగతి ఊహించగలమా అన్న చర్చ నడుస్తోంది. ఇదంతా జగన్ చేసుకున్నదేనా లేక రాజకీయమే అలా ఉంటుందా అన్న చర్చ కూడా సాగుతోంది. జగన్ అయినా ఎవరైనా పదవులు ఇచ్చినంత వరకే, తీసుకున్న వారికే ఆ విధేయత, పార్టీ పట్ల నిబద్ధత ఉండాలి. ఆ విషయంలో టీడీపీ బెటర్ అని అనుకుంటున్నారు. అక్కడ పార్టీ 5 ఏళ్ల క్రితం ఘోరంగా ఓడిపోయింది, కానీ ఎవ్వరూ బయటకు రాలేదు. దానికి కారణం చంద్రబాబు అనుసరించిన విధానమే అని చెప్పాలి. ఆయన నేతలకు అందుబాటులో ఉంటూ వారిలో కొత్త ఆశలను రేకెత్తిస్తూ ఉందిలే మంచి కాలం అని సర్ది చెప్తూ భరోసా ఇచ్చారు. వైసీపీలో చూస్తే పోయిన వారు పోనీ అన్న విధానమే ఉంది తప్ప అధినేత పట్టించుకోవటం లేదు అన్న ఫిర్యాదు కూడా ఉంది. ఇది ఎంతవరకు నిజమో తెలియదు కానీ వైసీపీలో ఉన్న వారిలో ఎక్కువ మంది పార్టీ ఫిలాసఫీ వంటబట్టలేదు. అందుకే వారు ఎమోషనల్ బాండేజ్ ఏది లేకపోవడం వల్లనే ఫ్రీగా పార్టీని వీడుతున్నారు అని పార్టీ వర్గాలు అనుకుంటూ ఉన్నాయి. ఇక మరో విషయం కూడా చర్చకు వస్తోంది. జగన్ మీద నమ్మకం తగ్గింది అన్న టాక్ అయితే వినిపిస్తోంది. ఆయన నాయకత్వంలో పార్టీ మళ్ళీ గెలుస్తుందా అన్న డౌట్ కూడా పెట్టుకునే ముందు చూపుతో నేతలు పార్టీని వీడుతున్నారు అని అంటున్నారు. ఏది ఏమైనా కాలం గొప్పది, అదే ఎవరిని అయినా మంచిగా చూపిస్తోంది. అది బాలేనప్పుడు ఇలాగే జరుగుతాయి. ఇప్పుడు వైసీపీకి జగన్కి బ్యాడ్ పీరియడ్ నడుస్తోంది అని, మంచి రోజులు మళ్ళీ వస్తాయని ఆ పార్టీలో ఆశావహులు అంటున్న మాట. విదేశాల్లో చదవాలనుకుంటున్నారా? అయితే విదేశ్ కన్సల్ట్ ని సంప్రదించండి.